అఖండ స్థాపన, మృత్యుంగ్రహణము, అంకురార్పణ, మండప ఆరాధన, అగ్ని ప్రతిష్టాపన, ధ్వజారోహణం కూడా జరుగుతుంది. మహాశివరాత్రి కండి ఇక్కడ ఎడ్లు కట్టి పాట పాడవలసిన వారు ఏం చేస్తారంటే 500 రూపాయలు ధరావత్తు పైకం దేవస్థానానికి చెల్లించి పాట అయిన వెంటనే కూడా పాడుకున్న వాళ్ళు కాకుండా మిగతా వాళ్ళకి ఆ రుసుము తిరిగి ఇస్తారు. చాలా విశేషంగా ఎడ్ల పాట అయితే జరుగుతుంది. ప్రభ మహోత్సవాలు కూడా జరుగుతాయి. వీలైతే మన CWSN లీలాభాను ఛానల్లో యనమల కుదురు గ్రామంలో ప్రభల యొక్క విశిష్టత, ప్రభలు ఎలా కడతారు అనేది మీ అందరికీ కూడా వీడియో రూపంలో అయితే అందించడం జరుగుతుంది. మహాశివరాత్రి విశేష అభిషేకాలు, స్వామివారికి బిల్వార్చన, శ్రీ పార్వతీ అమ్మవారికి కుంకుమ పూజ ఉదయం 11 గంటలకు గ్రామ మండపం వద్ద దేవస్థాన ప్రభకు ఎడ్లు కట్టి ఊరేగించుటకు పాట కూడా పెట్టబడును. మధ్యాహ్నం 3 గంటలకి రాధాకృష్ణ కోలాటాలు చూసారండి. కోలాటాలు, భజనలు, కోయ నృత్యాలు, బేతాళ వేషాలు, హిరాణి నృత్యములు, మేళతాళాలతో గ్రామ ప్రభను అత్యంత వైభవంగా గ్రామోత్సవం అయితే నిర్వహించబడుతుందండి. స్వామివారి కళ్యాణం రాత్రి 2:16 కళ్యాణం అండి. ఈ కళ్యాణం చేసే దంపతులు ఎవరో తెలుసా అండి? శ్రీ అయోధ్య శ్రీనివాసరావు, లక్ష్మీ నరసమ్మ పుణ్య దంపతులచే అయితే యనమల కుదురులో రామలింగేశ్వర స్వామికి కళ్యాణం జరపబడుతుంది. 27/2/25 గురువారం ఉదయం కళ్యాణం జరిగిన దంపతులనైతే గనక స్వామివారి గ్రామోత్సవం కూడా జరుగుతుంది. ఇంకా విశేషం ఏంటో తెలుసా అండి? అందరూ రండి, అందరూ ఆహ్వానితులే. 28/2/25 శుక్రవారం ఉదయం 9 గంటల నుండి వసంతోత్సవము, స్వామివారికి వసంతోత్సవం జరుగుతుంది. అంటే మనకి స్వామివారి ఊరేగింపుతో పల్లకీ సేవతో వస్తుంటే చక్కగా వసంతాలు అంటే వరసైన బావా మరదళ్ళు, వదినా ఆడపడుచులు, మామా కోడళ్ళు, అత్తా కోడళ్ళు అట్లా చక్కగా వసంతం చల్లుకుంటూ స్వామివారి కళ్యాణానికి మేమందరం కూడా ఏమంటారు, స్వామివారి కళ్యాణం జరుగుతుంటే మేమందరం కూడా వసంతోత్సవంతో పాటు మేమందరం కూడా భక్తులు స్వామివారి సేవలో మేము కూడా మీ వసంతోత్సవానికి పాల్గొన్నాము అని చెప్పేసి పవిత్ర కృష్ణా నది అందు త్రిశూల స్నానము, రాత్రి 7 గంటలకండి ధ్వజ అవరోహణ, మూగబలి, 12 ప్రదక్షిణాలు, పవళింపు సేవ, సంకీర్త కార్యక్రమాలు కూడా ఉంటాయి. అయితే ఇక్కడ విశేషం ఏంటో తెలుసండి? స్వామివారి ధ్వజ అవరోహణ సమయమునందు శ్రీ స్వామివారికి నివేదన చేసిన నంది ముద్దలు ఇవ్వబడును. అందరూ గమనించండి. ఎందుకంటే ఎవరికైతే సంతానం లేదో వారు ఆ రోజు ఉపవాసం ఉండి సాయంత్రం ఈ నంది ముద్దలు సంతానం కలుగుతుంది అని చెప్పి ఇక్కడ విశేషమైన ప్రగాఢ నమ్మకం అన్నమాట. సంతానం లేని వారు కంపల్సరీ యనమల కుదురులో శివరాత్రి 3వ రోజు ఈ నంది ముద్దల్ని అందుకోవడానికైతే వస్తారు. చాలా కన్నుల పండుగగా ఉంటుంది. సంతానం కూడా కలుగుతుంది రామలింగేశ్వర స్వామి నంది ముద్ద అందుకున్న వారికి అని చెప్పి ఒక ప్రగాఢ నమ్మకం శ్రీ స్వామివారి మహోత్సవంగా చెప్పబడుతుంది. కాబట్టి మన CWSN లీలాభాను ఛానల్ వేదికగా నేనైతే మీ అందరికీ ఆహ్వానం పలుకుతున్నాను. వెల్కమ్ టు CWSN లీలాభాను ఛానల్ అండ్ వెల్కమ్ టు అవర్ విలేజ్ యనమల కుదురు శివరాత్రి మహోత్సవం 3 days ఫెస్టివల్ బ్రహ్మోత్సవాలు. వసంత గారు థ్యాంక్ యూ. వినోద్ బెత్సా, వేణు హాయ్ హాయ్ హాయ్, శ్రీకాంత్ హాయ్ శ్రీకాంత్, నమస్తే, వెల్కమ్ లీలాభాను ఛానల్. చేయాలి కానీ